మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీని భిన్న వాతావరణం భయపెడుతోంది. ఒకవైపు ఎండలు కాస్తూ ఉన్నాయి, మరొకవైపు వర్షాలు పడుతున్నాయి. వాన కబురుతో ఏపీ ప్రజలు ఊరట చెందారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎండలకి తెలుగు రాష్ట్రాల ఎండలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 8 దాటిందంటే చాలు, ఇక 10 అయిందంటే బయటకు వచ్చే పరిస్థితే లేదు. ఇక ఇలాంటి సమయంలో వానలు వస్తాయి అని చెప్పడంతో కూడా ఒక శుభవార్త. కాకపోతే ఇది అన్ని ప్రాంతాలకి కాదు, కేవలం కొన్ని ప్రాంతాల్లోనే వానలు పడినట్లుగా తెలుస్తోంది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ముందస్తుగానే చెప్తుంది. ఇక 2 రోజుల్లో కూడా ఈ విధంగా వర్షాలు పడినట్టు తెలుస్తోంది. గంటకు ఆ సమయంలో కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావంతో వడగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉంది. ఇక భిన్న వాతావరణం అయితే ఏపీలో ఏర్పడబోతోంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నడి తెలుసుకుందాం. భరత్, ఏపీ వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ఎండ వేడితో వడగాల్పులతో ఇబ్బంది పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాబోయే 48 గంటల పాటు, అంటే 2 రోజుల పాటు కూడాను ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు వాతావరణానికి సంబంధించి వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా రెడ్ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వడగాల్పులు వీసే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రాగల 24 గంటలకు సంబంధించినంత వరకు కూడాను ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినంత వరకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వర్షాలకు సంబంధించినంత వరకు కూడా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లతో కూడినటువంటి ఈదురుగాలు వీచే అవకాశం ఉండబోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ముఖ్యంగా రాగల 48 గంటల్లో ఏదైతే ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమకు సంబంధించినంత వరకు కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఏలూరు, కృష్ణా, ఎంటూరు, గుంటూరు, అదేవిధంగా బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించినంత వరకు కొన్ని ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో కూడాను అక్కడ ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యానికి సంబంధించినంత వరకు కూడాను వర్షం పడేటటువంటి సమయంలో అధికంగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే రైతులు గాని, అదేవిధంగా పశువులు తీసుకువెళ్లినటువంటి పశువుల కాపర్లు గాని, అదే విధంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులు ఎవరైనా సరే చెట్ల కింద నిలబడొద్దు, మైదాన ప్రాంతాలు ఉండొద్దు అంటూ కూడా ఎవరైతే విపత్తు నిర్వహణ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సురక్షిత భవనాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. అకాల వర్షాలతోనైతే మామిడి రైతులు గానీ లేకపోతే పుచ్చకాయ రైతులు గానీ ఈ సీజన్ లో కూడా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వర్షానికి సంబంధించినంత వరకు కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాగల 48 గంటల్లో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోన, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉందంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడాను కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకే. మిగిలిన ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా ఎండలు మండిపోయేటటువంటి పరిస్థితి, వడగాల్పులు కూడా వీచేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తా ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతులకు సంబంధించినంత వరకు మామిడి రైతులు గాని, పుచ్చకాయకి సంబంధించినంత వరకు రైతులు కూడా ఈ అకాల వర్షాలతో నష్టాలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మామిడి పూత కాస్త మామిడికాయలుగా తయారయ్యేటటువంటి సమయానికి సంబంధించినంత వరకు అకాల వర్షాలతో మామిడి రైతుకు సంబంధించి నష్టం చేకూరే అవకాశం అధికంగా కనిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఏదైతే గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పలాస, అదేవిధంగా ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి. జీడి రైతులతో పాటుగా మామిడి రైతులు పూతకు సంబంధించినంత వరకు
కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు స్పందించాలని, తక్షణమే మామిడి రైతులు కానీ జీడి రైతులకు కానీ ఆదుకోవాలంటూ కూడా శ్రీకాకుళం జిల్లా రైతాంగం కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి మామిడి పరిశ్రమకు సంబంధించినంత వరకు మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వర్షాలు పడిన తర్వాత మామిడి పంటకు నష్టానికి సంబంధించినంత వరకు కూడాను నష్టం పూడ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ కూడా రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో భిన్నమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడేటటువంటి సమయాల్లో ఏదైతే బిల్డింగుల్లో తప్ప చెట్ల కింద గానీ మైదాన ప్రాంతాల్లో గానీ ఉండొద్దంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, మీరు హోల్డ్లో ఉండండి భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఏపీలో వాతావరణం అయితే మారబోతోంది. ఇక ఈ కొన్ని రోజులు మాత్రం బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో కూడా ఒక భిన్న వాతావరణం కనిపించబోతుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి, మరికొంత ప్రాంతాల్లో కూడా బాగా ఎండలు ఉండనున్నాయి, వడగాళ్లు వీయనున్నాయి.